జరుగుద్ది. పవన్ కళ్యాణ్ని అనవసరంగా పవన్ కళ్యాణ్ అనే ఆయన నీతి నిజాలతో కూడుకున్న వ్యక్తి. ముందర ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద నీతి మీద ఆయన మాట మీద ఆయన నమ్మకం మీద దెబ్బేయటం కొద్దిగా మానుకోమ్మ. శివపార్వతి గారు అన్న మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేస్తాడు. కొద్దిగా టైం పట్టుద్ది. నువ్వు ఎందుకు తొందరపడతావు నాకైతే తెలియదు. కొద్దిగా టైం పట్టుద్ది. అన్న మీద దయచేసి నువ్వు బురద చల్లొద్దు. అన్న చూసుకుంటాడు. ఇప్పుడు అన్న చేయబట్టి నీ కేసు బయటకు వచ్చింది. అన్న ఆ రోజు మాట్లాడబట్టి నీకు అంత న్యాయం జరిగింది. ఒక్కసారి ఎనికిపోయి చూసుకో. నీకెవరన్నా చెబుతుండ్రా, నువ్వే చెబుతున్నావా? సరే కన్న తల్లి నీ కడుపు కోత నీకు ఉంటుంది. కాదని మేము అంటలేదు. మేము కూడా కాదని అంత కరకసంగా మేము మాట్లాడతలేదు. కానీ అన్న మీద నీకు ఎందుకు నమ్మకం సమగిలింది? అది ఒక్కటి చెప్పు. అన్న చూసుకుంటాడుగా, చేతుడుగా. చేతుడానికి కొద్దిగా టైం ఇవ్వాలి కదా అన్న. నువ్వు కూడా టైం ఇవ్వాలి కదా. మా అన్న చేతుల్లోనే లేదుగా పవర్ మొత్తం అన్నే చూసుకోవటానికి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు వరకు కూడా సుగాలి ప్రీతి గురించి ప్రతి చోట మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మాట్లాడడానికి కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. అధికారంలోకి వచ్చిన 3 నెలలకి ఒకసారి కలిసారు అంతే అని చెప్పి ఆవిడ విమర్శించడం జరుగుతుంది. ఎంతవరకు ఇదంతా కూడా కరెక్ట్ అంటారు? ఆయన చేసింది ఎంతవరకు న్యాయం చేశారంటే ఈ కేసులో? ఇది ఆ మాట మాట్లాడతాం కరెక్ట్ కాదు. నువ్వు ఒక్కదానివి కాదు కమ్మ. దేశమైన అన్న కోసం అన్నను కలపడానికి చాలా మంది ఉన్నారు. కానీ నీయాలుగా సమస్యలు చెప్పేవాళ్ళు చాలా అందరిని చూసుకోవాలి కదా. దేవుడు అంటే అందరికి న్యాయం చేయాలి కదా. నువ్వు ఒక్కదానివే కాదు కదా. నీ అసంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా అసంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందరికి న్యాయం చేయాలి అన్న అంటే. అన్న నాయకుడు అయిందే మన కోసం. అన్న పార్టీ పెట్టిందే మన కోసం. మనలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం చేయటానికి. నువ్వు అంతలోకి అంత అపార్థం చేసుకుని అన్న మీద నువ్వే బురద చల్లితే మరి ఏరే వాళ్ళు ఎంత చల్లాలో నువ్వే నమ్మకపోతే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును ఉపయోగించుకొని రాజకీయంగా ఎదిగాడు, ఈ రోజు పదవులు తెచ్చుకున్నాడని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ సుగాలి ప్రీతి ఎవరైతే ఉన్నారో ఈ కేసే ఆధారంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడని మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు ఈ మాట? ఆయన వచ్చిందే దళితులు మనలాంటి వాళ్ళ పేద ప్రజల గురించి ఆయన వచ్చింది. ఆయన రాజకీయం చేయాలంటే నీ ఒక్క కేసు పెట్టుకొని ఆయన రాజకీయం చేసి పైకి వస్తున్నా. నీ ఒక్క కేసు కోసం దీన్ని అడ్డం పెట్టుకోవాలన్నా? ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆయన ఒప్పుకోడు. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆయన మాట్లాడేది అసలు అన్యాయం జరిగిన చోట మాట్లాడేదే పవన్ కళ్యాణ్ అన్న. ఇట్లాంటి నాయకుడు ఇంతకు ముందు వచ్చిండమ్మా. అన్న నిన్న ప్రసంగం పెట్టిండు చూసినవా? అన్న పార్టీలోకి ఎవరెవరు వచ్చారు? ఉన్నోళ్ళు వచ్చారా, లేని వాళ్ళు వచ్చారా? అంతా ఎవరెవరు వచ్చారు? అన్న ఏం చెప్పిండు నీతి. కొద్దిగానే దయచేసి నువ్వు విను. నీ కడుపు కోత అన్న అర్థం చేసుకుంటే నీకు న్యాయం జరుగుద్ది. కానీ అన్న మీద నువ్వు బురద చల్లుతావు. ఎందుకు చల్లుతున్నావో నాకైతే తెలియదు. నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను కూడా విమర్శించడం లేదు. ఈ కేసుకు సంబంధించి సుగాలి ప్రీతి తల్లి గారికి 5 ఎకరాల పొలము, 5 సెంట్ల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందో అని చెప్పి దాన్ని వైఎస్ఆర్సీపీ ఇస్తే ఇక్కడ జనసేన ఇచ్చిందని చెప్పి వీళ్ళు డబ్బా కొట్టుకున్నారని చెప్పి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? డబ్బా కొట్టుకోలేదు. జనసేన వాళ్ళు డబ్బా కొట్టుకోలేదు. ఏం చెప్పినారు? పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడిన తర్వాతనే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతెప్పబట్టే నీ కేసు గురించి, నీ పేరు గురించి, లేకపోతే నువ్వు అసలు ఏమోళ్ళు ఉండేదాన్ని అంతకుముందు ఎవరికి తెలియదు. నీ అసంటి వాళ్ళు కడుపు కోత అనుభవించిన వాళ్ళు 100 మంది ఉండరు, 1000 మంది ఉండరు. చరిత్ర వెనక్కి తిరిగి సుత్తి తెలుతుంది. నీ అదృష్టం నీ అన్న కంట్లో పడ్డావు నువ్వు. నీ పేరు దేశం వినిపించింది. నీకు అన్న న్యాయమే చేసిండు కానీ అన్యాయం చేయలే. నువ్వు దయచేసి అన్నని మాత్రం అపార్థం చేసుకొని నువ్వు అంటానికి వీలు లేదు. నీ అసలు కేసులు 100 ఉన్నాయి. 100 ఉన్నా కూడా నీ కేసే బయట నీ కేసు మీదనే మాట్లాడిండు అన్న. పార్టీ కోసం ఏడొచ్చిండు ఆయన. గత వారం రోజుల నుంచి కూడా ఈ సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో మొత్తం మీడియా అంతా కూడా సంచలనం అవడంతో, రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్ అవడంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ కేసును మళ్ళీ సిబిఐకి ఇంకొకసారి అప్పగిస్తూ స్పెషల్ గా ఒక టీంను కూడా నియమిస్తాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మరి ఈసారి అయినా కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అంటారు ఈ కేసులో? పవన్ కళ్యాణ్ అని పట్టిండు కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది. ఈసారి పవన్ కళ్యాణ్ అన్న నీతి మీద నిజాతి మీద ఆయన మాట మీద దెబ్బేసింది కాబట్టి ఆమె కోసం కాకపోయినా కానీ ఆయన నీతి నిరూపించుకోవడానికైనా కానీ ఈ కేసుకు గెలుతాడు పవన్ కళ్యాణ్ అన్న. ఖచ్చితంగా గెలుతాడు. న్యాయం జరుగుద్దా సచిన్ పాపకి. అయితే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి వెనకాల ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వరుసగా తన ఇంటికి వెళ్లి ఆవిడని పరామర్శిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. కానీ గత 5 ఏళ్లు కూడా ఎందుకు ఈ కేసు గురించి వాళ్ళు ఎవరు కూడా ఆవిడకు ఇంటి గుమ్మం దొక్కలేదు అంటారు? ఒక సినిమా చూపిస్తున్నారు లేని సినిమాలలో అట్నేగా చేసేది. ఆమె అర్థం చేసుకోవాలా. అంతే. మరి ఫస్ట్ తెచ్చినప్పుడే చూపించచ్చుగా. ఇదే అభిమానం. పవన్ కళ్యాణ్ అనేవాడిని బ్యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం లేదు. అంతే. ఇప్పుడు ఒక నీతిమంతుడు పరిపాలన చేస్తే చేయనీయరుగా. ఆయన బ్యాడ్ చేయాల్సింది, ఆయన అనాల్సిందేననే కానీ ఎవరో బ్యాడ్ చేసినా ఎవరో ఏమసంటోళ్ళు 100 మంది అన్నా కూడా ఆమె బిడ్డకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నేను చెబుతున్నా పవన్ కళ్యాణ్ అంత తరపున నేను చెబుతాను. నీ బిడ్డకైతే న్యాయం జరుగుతుంది. కానీ నీ బిడ్డకు అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద బురద చల్లాలంటే బురద చల్లే వాళ్ళకి ఒకటే మాట చెబుతున్నా, అది జరిగేది అసంభవం. ధర్మం లేచింది. నీతి పరిపాలన జరుగుద్ది. ధర్మాన్ని ఎవడు తొక్కలేడు. తొక్కే కొంది పైకి లేద్ది. అదే పవన్ కళ్యాణ్ జెండా.